హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి టెక్నో నుంచి ఒక స్లిమ్మెస్ట్ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. స్లిమ్మెస్ట్ ఫోన్ అంటే చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట. అలాంటి స్లిమ్మెస్ట్ ఫోన్ నేను ఎప్పుడు చూడలేదరా స్వామి అనే మాదిరిగా ఈసారి వీళ్ళు ఒక మంచి స్లిమ్మెస్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. టెక్నో పోవా స్లిమ్ 5G మొబైల్ లాంచ్ డేట్ అయితే సెప్టెంబర్ 4th అయితే లాంచ్ అవుతుంది అనమాట. మనకి వీళ్ళు మెయిన్గా టీచ్ చేసింది ఏమంటే ఇది మనకి వరల్డ్ స్లిమ్మెస్ట్ ఫోన్ అని వీళ్ళు టీచ్ చేస్తున్నారు అనమాట. ప్రైస్ అయితే అంత ఎస్టిమేట్స్ తెలియదు కానీ బట్ ప్రైస్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుందని చెప్పచ్చు. ఎందుకు తక్కువ ఉంటుంది అంటున్నాను అంటే మనకి టెక్నో వాళ్ళు ఎప్పుడు ప్రైస్ అయితే ఎక్కువ పెట్టారు, కొంచెం మీడియం ఉంటుంది. సో అందులోనూ మనకి టెక్నోకి బయట అయితే మార్కెట్ లేదనమాట. కాబట్టి ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఈ మొబైల్ ఫీచర్స్ కూడా అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వశ్చన్కి వద్దాం. మనకి ఫ్రంట్ అయితే కోడ్ డిస్ప్లే మీద రాబోతుంది. బ్యాక్ అయితే మనకి ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు, లేకపోతే గ్లాస్ ఫినిష్ ఉండొచ్చు. మేబీ ప్లాస్టిక్ అనుకుంటున్నా. అలాగే సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది. ఇది మనకి IP62 వాటర్ రేటింగ్ సపోర్ట్ అని చెప్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఏ బ్రాండ్ అన్నా కానీ వాటర్ రేటింగ్ ఇంప్రూవ్ IP62 అంటుంది కాబట్టి చిన్న చిన్న డ్రాప్స్కి అలాగే స్ప్లాష్ ఏషన్స్కి సపోర్ట్ చేయగలదు అనమాట. అలాగే డస్ట్ ప్రూఫ్ కూడా అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకొస్తుంది థిక్నెస్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనకి 5.75 mm థిక్నెస్ ఉందన్నమాట. ఇప్పటివరకు నేను ఏ బ్రాండ్ కూడా ఇలాంటి థిక్నెస్ అయితే చూడలేదన్నమాట. చేతిలో పట్టుకున్నా కూడా ఏదో ఒక సన్నటి పేపర్ పట్టుకున్న ఫీల్ అయితే ఉంటుంది ఈ మొబైల్ చేతిలో పట్టుకుంటే. నెక్స్ట్ మనం డిజైన్ విషయానికి వద్దాం. ఇప్పటివరకు మనం టెక్నో సిరీస్లో ఇలాంటి డిజైన్ అయితే చూస్తున్నాం, మాక్సిమం చూస్తున్నాం. చాలా బాగుంది డిజైన్. ఇందులో మనకి హైలైట్ ఏమంటే ఇందులో మనకి డైనమిక్ లైటింగ్స్ ఉంటాయని చెప్పొచ్చు అనమాట. కెమెరా కాడ నైట్ టైంలో కానీ అలాగే మనకి మొబైల్ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే మెసేజ్ వస్తే కొంచెం యాక్టివేట్ చేస్తామని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వద్దాం. 6.78 ఇంచెస్ 1.5K 3D కోడ్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి కార్నింగ్ గురియర్ గ్లాస్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ప్రొటెక్షన్ పరంగా మంచి ప్రొటెక్షన్. మనకి 1-2 మినిట్స్ వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇందులో HDR10+ సపోర్ట్ ఉంది. మాక్సిమం మనకి ఇక్కడ 4500 నిట్స్ వరకు బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. మంచి బ్రైట్నెస్. మనకి L1 సపోర్ట్ ఉంది. అంటే మనం అమెజాన్ ప్రైమ్ డే, నెట్ఫ్లిక్స్ పని కూడా మనము HDR కంటెంట్ వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా మనకి బాగుంటుంది అనమాట. మనకి 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే కాబట్టి మేజర్ మనకి విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ MediaTek Dimensity 6400 ప్రాసెస్ యూజ్ చేస్తారన్నమాట. మనకి ఫోన్ అండ్ బిల్డ్ ప్రాసెసర్ ఇక్కడ LPDDR4X అలాగే UFS 2.2 వాడేమని చెప్తున్నారు అనమాట. మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా సరిపోతుందని చెప్పొచ్చు. మనం సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది. 2+3 ఇయర్స్ అయితే మేజర్ OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. మనం కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. ఈసారి కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా చేంజ్ చేస్తారని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా 15 పిక్చర్ అనమాట. మెయిన్ కెమెరాలో సోనీ సెన్సర్ యూజ్ చేస్తారు, బట్ కరెక్ట్గా ఏ సెన్సర్ యూజ్ చేస్తారని తెలియదు. అలాగే మనం మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా 2MP అంటున్నారు. ఇది మనకి మాక్సిమం డెప్త్ కెమెరా ఉండొచ్చు, లేకపోతే మైక్రో కెమెరా ఉండొచ్చు. మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫ్రంట్ 16MP ఉండొచ్చు అనుకుంటున్నా, బట్ ఇది కన్ఫర్మ్ అయితే కాదు, ఎక్స్పెక్టేషన్ అనుకుంటున్నా. చూద్దాం మరి ఏది ఇస్తారో అని చూడాలన్నమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. మనకి ఇక్కడ బ్యాటరీ 5200 mAh బ్యాటరీ పెట్టారనమాట. 45 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉంది. ఓవరాల్ గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేశాను చెప్పొచ్చు. మీకు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ పరంగా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్ వరకు మన వీడియోని వాచ్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బై బై.